తెలుగు భాష సజీవంగా ఉండాలంటే తెలుగు ప్రజలంతా మాతృభాషలోనే మాట్లాడాలని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే మేధావులు అవుతారని అనుకోవడం సరికాదన్నారు. మాతృభాషను సంపూర్ణంగా అభ్యసించకుండా పరాయి భాషపై పట్టు సాధించడం సాధ్యం కాదన్నారు. మాతృభాషలో మాట్లాడితేనే మెదడు చురుగ్గా పనిచేస్తున్నట్లు కొన్ని పరిశోధనలో తేలిందన్నారు. విజయనగరంలోని ఆనంద గజపతిరాజు ఆడిటోరియంలో జరిగిన గురజాడ విశిష్ట పురస్కార ప్రదాన ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత, రచయిత, దర్శకుడు మేగడ రామలింగ స్వామికి గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. తెలుగు భాష గురించి ప్రత్యేకించి ప్రజా వాడుక భాషలో కవిత్వం రాయటం అనేటటువంటిది ఆనాటి పండితులకు ఏమాత్రం ఇష్టం లేనటువంటి విషయం మనకు తెలుసు. దాని మీద ఆయన చాలా పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది. కాలానికి ఎదురు ఆ యొక్క యుద్ధం చేసి మరి ఆ రోజు రచించినటువంటి ఈ ఆయన రచనలు ఇవాళకి సజీవంగా ఉన్నాయి. ఈ సందర్భంగా మనం ఒక ప్రశ్న వేసుకోవాలా. ఎందుకంటే ఆ కన్యాశుల్కంలో ఇంగ్లీష్కి ఎంత ప్రాధాన్యత ఇవ్వటం కోసం ప్రయత్నించారో మీకు తెలుసు. వెంకటేశానికి గిరీశం ఒక టీచర్ లాగా పెట్టి ఆయనకి ఇంగ్లీష్ 4 ముక్కలు నేర్పి వాడిని ఏదో పెద్ద కలెక్టర్ చేద్దాం అనేటటువంటి ప్రయత్నంలో ఏ రకంగా మోసపోయాడు అనేటటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ సమాజంలో కూడా అదే జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆంగ్ల భాషలో చదివితేనే చాలా మేధావులు, చాలా తెలివిగల వాళ్ళు అయిపోతారు, వాళ్ళు ప్రపంచంలో అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మారుతారు అనేటటువంటి ఒక భ్రమని కల్పించి మరి ప్రభుత్వాలు మరి తెలుగు మీడియాన్ని పూర్తిగా ఎత్తేసి ఆంగ్ల మీడియాన్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అసలు మాతృభాషలో పరిపూర్ణులు కాంది, మాతృభాషను కనుక పూర్తిగా నేర్చుకున్నటువంటి వ్యక్తి పరాయి భాషలో ఎలా ప్రకాశిస్తాడో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒక సింపుల్ సైంటిఫిక్ విషయాన్ని మీకు చెప్తాను. అనేక మంది శాస్త్రవేత్తలు మెదడు ఏ రకంగా ఆలోచిస్తుంది అనేటువంటి దాని మీద పరిశోధన చేస్తే మెదడు మాతృభాషలోనే పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పారు.